హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ రెసిపీస్. ఈరోజు మ్యాంగో జ్యూస్ చేయబోతున్నానండి. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఒక్కరోజు ఇలా చేసి పెట్టారంటే పిల్లలు మళ్ళీ మళ్ళీ రోజు అడుగుతారు ఇలా చేసిమ్మని. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇక్కడ నేను మామిడి పండు రసం తీసి పెట్టుకున్నాను. ఇవి చిన్న రసాల కాయల రసం అండి. ఇలా రసం అంతా పిండేసి పెట్టుకున్నాను. ఇది ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా కంప్లీట్గా ఇందులో నార ఎక్కువ ఉంటుంది కాబట్టి కంపల్సరీ గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా ఇది వేసేసి ఒక 200 ml వరకు మిల్క్ యాడ్ చేసుకోవాలండి. ఇవి చిల్డ్ మిల్క్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్. అలాగే ఒక 4 to 5 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుంటున్నాను. షుగర్ ఇష్టం లేని వాళ్ళు హనీ వేసుకోవచ్చండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ అంతా ఇలాచీ పౌడరు వేసుకుంటున్నాను. ఇది మంచి ఫ్లేవర్ వస్తుందండి ఈ జ్యూస్కి. ఇలా మంచిగా బ్లెండ్ చేసేసేయాలి 3 to 4 minutes వరకు. ఇలా ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని ఏదైతే గ్లాస్తో సర్వ్ చేస్తున్నారో అందులో ఏమీ గ్రైండ్ చేయకుండా పెట్టుకున్న పల్ప్ ఉంటుంది కదా, అది కొంచెం ఇలా వేసేసుకోవాలండి. బాటమ్ ఇది కొంచెం డార్క్గా ఉంటుంది కదా కలర్, అందుకని ఇది ఇలా వేస్తున్నాను. ఇలా అప్లై చేసేసుకొని ఇప్పుడు ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మ్యాంగో జ్యూస్ మొత్తం వేసుకోవాలండి. ఇలా పోసేసుకోవాలి. కొంచెం చిక్కగా ఉంటుందండి జ్యూస్, అంటే మరీ పలసగా ఉండకుండా కొంచెం థిక్గా ఉంటుంది. మ్యాంగో పల్ప్ ఎక్కువ ఉంది కాబట్టి ఇలా ఈ మొత్తం వేసేసుకోవాలండి. ఇట్లా వేసుకొని మళ్ళీ పైనుంచి కొంచెం మ్యాంగో పల్ప్ వేస్తున్నాను. అంటే ఫస్ట్ తీసి పెట్టిన రా పల్ప్ ఇట్లా ఇది గ్రైండ్ చేయకుండా పెట్టింది. ఇది వేసేసుకొని కొంచెము మన ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ ఇలా వేసేసుకొని చాప్ చేసుకొని ఇలా వేసేసి సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.